కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. అప్పటి వరకు బానే ఉంది, కానీ క్షణంలో వణికిపోయింది భూమి. ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్న సమయంలో భయంకరంగా భూకంపం సంభవించింది. అందరికీ ప్రాణభయాన్ని పరిచయం చేసింది భూకంపం. ఫిలిప్పీన్స్లో మరొకసారి 6.9 తీవ్రతతో సంభవించిన భూ ప్రకంపనలు తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఈ భూకంపం సెంట్రల్ ఫిలిప్పీన్స్ను అతలాకుతలం చేసింది. చాలా ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ఇళ్ళు, కార్యాలయాలు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. భారీ భూకంపం ధాటికి భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. సుమారు 30 మంది ఈ భూకంపంలో చనిపోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. నరక యాతన అనుభవిస్తున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం భూకంపం బోహోల్ ప్రావిన్స్లోని కాలేపే ప్రాంతంలో 11 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ ప్రావిన్స్లో ప్రస్తుతం 33,000కు పైగా జనాభా ఉంది. ఫిలిప్పీన్స్ ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండటం వల్ల తరచుగా ఇక్కడ భూకంపాలు వస్తూనే ఉంటాయి. గతంలో కూడా 6.1 నుంచి 7.9 తీవ్రతతో భారీ భూకంపాలు సంభవించి వేలాది మంది మరణానికి కారణమైంది. మనం చూడొచ్చు, ఒక విజువల్ చూడొచ్చు. బ్రిడ్జ్ పైన రాత్రి వేళలో బైక్ వెళ్తున్న సందర్భంలో భూమి ఊగిపోతుంటే అక్కడి ప్రజలు బైక్ని ముందుకు నడపలేక, దాన్ని నిలబెట్టలేక, కనీసం స్టాండ్ కూడా వేయలేక వణికిపోయారు. భూమి ఏ స్థాయిలో ఊగిందో మనం ఈ బ్రిడ్జ్ మీద ఈ సీన్ చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక్కసారిగా ఆగిపోయింది. బైక్ రన్నింగ్లో ఉండగానే భూకంపం వచ్చేసింది. అదృష్టవశాత్తు వాళ్ళు కింద పడిపోలేదు. చూడండి, బైకులు పడిపోయాయి. వాళ్ళు వెళ్ళి బ్రిడ్జికి పక్కనున్న, అంటే ఇట్లా ఒక ఊయలలాగే ఊగిపోయింది భూమి. ఈ సీన్ చూస్తే మీకు ఫిలిప్పీన్స్లో భూకంప తీవ్రత ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ సీన్ చూడండి. ఒక చోట ఒక కాలనీలో జనం ఒక్కసారిగా భూమి ఊగిపోవడంతో ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. ఒకరిని పట్టుకొని ఒకరు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూడండి, వణికిపోయారు. వాళ్ళ అరుపులు, కేకలు వినండి ఒకసారి. పసిపిల్లల్ని ఎత్తుకొని చాలామంది పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చూడండి, పసిపిల్లల్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలోనే సడన్గా భూమి ఒక్కసారిగా షేక్ అయింది. అక్కడున్న జనం సరిగ్గా నేలపైన నిలబడలేక ఇటు అటు పడిపోయే పరిస్థితి. దీంతో అందరూ వంగి ఒకరిని ఒకరు పట్టుకున్నారు. చూడండి, ఒకరిని ఒకరు సపోర్టుగా పట్టుకొని నిలబడ్డారంటే ఒక ఊయల ఊగినట్టుగానే భూమి ఊగిపోయింది ఫిలిప్పీన్స్లో ఈ భూకంప తీవ్రతతో ఇప్పటి వరకు 30 మంది చనిపోయారు. ఒక చోట అయితే చూడండి, ఈ సీన్ చాలు ఫిలిప్పీన్స్లో భూకంప తీవ్రత సామాన్యులని ఏ స్థాయిలో భయపెట్టిందో చెప్పడానికి. ఒక ప్రాంతంలో చూడండి, లైట్లు, ఇది ఫిలిప్పీన్స్ ఒక ప్రధాన నగరంలో లైట్లు చూడండి. రోడ్డు మధ్యలో ఉన్న ఏదైతే లైట్లు ఉన్నాయో ఆ లైట్లు స్తంభాలు, కాంతి కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ఊగిపోయిన సీన్ చూస్తే భూమి ఏ స్థాయిలో అక్కడ షేక్ అయిందో, ఏ స్థాయిలో అక్కడ ప్రకంపించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో చోట ఒక చర్చ్ మీద ఉన్న ఆర్చ్ కూలిపోయిన సీన్ చూడండి. భూకంప తీవ్రతకు చాలా చోట్ల ఇటువంటి బంగ్లాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక చర్చ్, ఇది చర్చ్కు సంబంధించిన ఒక విజువల్ మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. చర్చ్ పైన ఉన్న ఆర్చ్ కూడా కూలిపోయింది. చాలా చోట్ల ఫిలిప్పీన్స్లో ఇది చూడండి, ఒక ఇంటి మధ్యలో లిఫ్ట్లో ఇరుక్కుపోయారు వీళ్ళు. బిల్డింగ్ కూలిపోయేసరికి వాళ్ళు ఇంటి మధ్యలో ఉండిపోయారు. ఇది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్, ఇది బిల్డింగ్ అంతా కూలిపోయింది. ఆ మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళు మొబైల్ ఫోన్తో వీడియో రికార్డ్ చేసి మేము ఈ బిల్డింగ్ శిథిలాల కింద ఉన్నామని బయటకి పంపించిన వీడియో ఇది.
అక్కడ కొంత ఇంటర్నెట్ పనిచేయడం వీళ్ళకి కొంత ఉపయోగపడింది. బిల్డింగ్ శిథిలాల కింద ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని భూమి విరిగి ఆకాశం విరిగి నేల మీద పడుతుందా, భూమి ముక్కలైపోతుందా అనే భయాన్ని సృష్టించింది. చావును తీసుకొచ్చి వాళ్ళ కళ్ళకు చూపించి వెనక్కి వెళ్ళిపోయింది భూకంపం. 6.9 మ్యాగ్నిట్యూడ్స్గా ఇక్కడ భూకంపం తీవ్రత నమోదైంది. ఇక్కడ చూడండి, ఒక ఇంట్లో పార్క్ చేసిన కారు, ఎవరు భూమి షేక్ అవుతుంటే ఆ కారు ఊగిన తీరు చూడొచ్చు మనం. ఫిలిప్పీన్స్లో భూకంప తీవ్రతకి ఇవన్నీ ఇటువంటి దృశ్యాలు చాలా నిదర్శనాలుగా ఉన్నాయి. లైట్లు ఊగిపోవడం, చాలా చోట్ల జనం భయపడిపోయారు, చాలా చోట్ల జనం వణికిపోయారు. చాలా బిల్డింగులు కూలిపోయిన దృశ్యాలు మీరు తెరపైన చూస్తున్నారు. ఇది మెక్డొనాల్డ్స్కి సంబంధించిన రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ అంతా కుప్ప కూలిపోయింది నిమిషాల్లో, క్షణాల్లోనే. కొన్ని క్షణాల్లోనే ఆ రెస్టారెంట్ అంతా కుప్పకూలిపోయింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకొచ్చిన విజువల్స్, ఫొటోస్ కూడా చూస్తున్నారు. ఫిలిప్పీన్స్ నుంచి ఇక్కడ చూడండి, ఒక వర్కింగ్ స్టేషన్లో స్లాబ్ కూలిపోయింది. ఇది ఒక కంపెనీకి సంబంధించిన లొకేషన్. ఇది ఆ కంపెనీలో పై రూఫ్ కూలిపోయి కింద పడిపోయింది. అదృష్టవశాత్తు అక్కడ మరణాలు ఏమీ నమోదైనట్టుగా మనకు సమాచారం లేదు. ఇది వర్కింగ్ ప్లేస్, ఇది ఒక గోడౌన్ లాంటి ప్రాంతం. ఆ గోడౌన్ లాంటి ప్రాంతం కూడా కుప్ప కూలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫిలిప్పీన్స్ని భూకంపం ఇవాళ అతలాకుతలం చేసిందని చెప్పాలి. భూకంప తీవ్రతతో ఫిలిప్పీన్స్ ప్రజలంతా వణికిపోయారు. నిజానికి అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. గతంలో కూడా రికార్డు స్థాయిలో భూమి ప్రకంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి వచ్చిన భూకంపం అక్కడి ప్రజల జీవన విధానాన్ని, జీవన శైలిని, అక్కడ ప్రజలని చాలా తీవ్రంగా భయపెట్టిందని చెప్పాలి. భూకంప తీవ్రతను చూస్తే నిజంగా ఫిలిప్పీన్స్కి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అనే బాధ కూడా కలుగుతుంది. మొత్తానికి సింపతి వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఫిలిప్పీన్స్లో ప్రజలకి ప్రపంచం అండగా ఉండాలి. ఫిలిప్పీన్స్ ప్రజలకి ప్రపంచం ఆర్థిక సహాయాన్ని అందించాలి, చేయూతనందించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.